కొత్తగా మ్యారేజ్ అయ్యి ఇప్పుడే మా లైఫ్ స్టార్ట్ అయింది అని అనుకుంటున్న మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి నేను ఇస్తున్న సలహా అండి. మనకి పిల్లలు పుట్టినప్పటి నుండి బాధ్యతలు స్టార్ట్ అవుతాయి అని అనుకుంటాం కదా! కానీ అది చాలా పొరపాటండి. మనకి మ్యారేజ్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుండే మనకి బాధ్యత అనేది పైన పడుతుంది. ఒకరు కష్టపడుతూ ఇంటిల్లిపాది కూర్చొని తినాలంటే వెనక ఆస్తులుండాలి కదండీ! వెనక ఆస్తులున్నాయి అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా అవుతాం చెప్పండి? మన కేటగిరీలో ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్ అనమాట. కొంతమంది అనుకుంటారు చేసుకున్నావు కదా నువ్వే పోషించు అని చెప్పి. పోషిస్తారండి తప్పకుండా. ఆ మాట అన్నందుకైనా ఎందుకు అనిపించుకోవాలి అనే పట్టుదలతో అప్పో సప్పో తెచ్చి వడ్డీలకి అక్కడ వీక్కొచ్చి ఇక్కడ వీక్కొచ్చి ఫ్యామిలీని బాగానే ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. కానీ అప్పుల వాళ్ళొచ్చి ఇంటి మీద పడ్డప్పుడు అప్పుడు ఆయనతో పాటు నువ్వు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తది కదా! ఆ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయలేక మనం కూడా పని చేయాలి అని చెప్పి అనే ఆలోచన అప్పుడు స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అవుతుంది, పనికెళ్తావు, మనీ తెస్తావు. కానీ ఉపయోగం ఏముంది? అప్పటికే వడ్డీలు రూ. 10 వడ్డీలు అయిపోతాయి. నువ్వు తెచ్చే ఆ రూ. 10 ఈ రూ. 10 వడ్డీలకి సరిపోతాయి కానీ ఇంకా అసలు ఎప్పుడు తీరడానికి చెప్పండి? ఇంకా రెండో కేటగిరీ అండి. వాళ్ళకి పని చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళ హస్బెండ్స్ చెడగొడతారండి. మా ఆవిడ అందగత్తె, అప్సరస, బయటికి వెళ్ళకూడదు, ఎవరు చూడకూడదు అని చెప్పి. ఇంకా వాళ్ళని పనికి పంపించడం ఇష్టం లేక ఇంట్లోనే కూర్చోబెట్టి చక్కగా నానా తంటాలు పడి ఈయన కూడా రూ. 5 వడ్డీలకి రూ. 10 వడ్డీలకి తీసుకొచ్చి వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చేదాకా చేస్తారండి. అప్పుడు రూ. 10 వడ్డీలు కట్టలేక ఏం చేయాలో అర్థం కాక అప్పుడు పంపిస్తారనమాట ఈ అప్సరస అని పనికి. అప్పుడున్న అప్సరసే కదా ఇప్పుడు కూడా. అదేదో ముందే పంపించినట్లయితే ఆ వడ్డీలు కట్టుకునే బాధ తప్పుతుంది కదండి. ఉన్న రూపాయి ఏదో దాచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. మన మిడిల్ క్లాస్లో చేసే పొరపాట్లు ఇవేనండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుందాం అంటారు. ఇంకో కేటగిరీ ఉందండి. వీళ్ళైతే ఉమ్మడి కుటుంబం కదా, మొత్తం తెచ్చి మా అత్తకే ఇవ్వాలి, అలా ఆలోచిస్తూ చాలామంది వెనక్కి తగ్గుతారండి. అలాంటి వాళ్ళతో పోటీ పెట్టుకుని మన టైం ఎందుకండి వేస్ట్ చేసుకోవడం చెప్పండి? పోటీ పడకుండా పని అయితే చేయండి. ఫస్ట్ ఒక 500 వచ్చాయనుకోండి, 300 ఇంట్లో ఇవ్వండి, 200 మీరు దాచిపెట్టుకోండి. కొంతమంది అంటారు మా దగ్గర తీసుకొని మేము ఎంత డబ్బులు పెట్టినా కూడా అవి దాచిపెట్టి మాకు వాడకుండా కూతురికి ఇస్తుంది, కూతురు పిల్లలకి ఇస్తుంది అని. అలాంటి వాళ్ళకి అసలు ఇవ్వకండి. 500 మీరు దాచిపెట్టుకోండి. ముందు టైం అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఏదో ఒక రోజు అది నీ పిల్లలకో మీ ఇంట్లో అవసరాలకో అప్పుడు బయట పెట్టండి. అప్పుడు మీరు సేఫ్ అవుతారు, మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని కూడా చాలా బాధ్యతగా చేసుకున్న వాళ్ళు అవుతారు. ఖాళీగా ఉండకుండా కష్టపడమంటుంది కదా అని చెప్పి ప్రెగ్నెంట్ లేడీస్ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి చిన్నపిల్లలు ఉన్న తల్లులు పిల్లల బాధ్యతలను నిర్వర్తించకుండా కష్టపడాలని చెప్పి ఆలోచించకండి. నేను పిల్లల బాధ్యత లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీలో లేకుండా ఖాళీగా ఉంటున్న ఆడవాళ్ళకి మాత్రమే ఈ చిన్న మెసేజ్ అనమాట. నా మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.